హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే రైల్వే ట్రాక్స్‌పై డెడ్ బాడీస్. ఏ ఏ సందర్భాల్లో ప్రమాదాలకు గురయ్యి ట్రాక్ మీద చనిపోతున్నారు? ఈ విధంగా చనిపోయిన వారిని ఫస్ట్ ఎవరు గుర్తిస్తారు? ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి? ఒకవేళ లోకో పైలటే ఎగ్జాక్ట్‌లీ ట్రాక్ మీద డెడ్ బాడీ పడి ఉంటే అతను ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి ట్రైన్‌ని ఆపాలా? లేదా పాస్ ఓవర్ అవ్వాలా? పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ప్రతి పాయింట్ కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ అసలు ఏ ఏ సందర్భాల్లో ట్రాక్స్ మీద యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు? నేను సూసైడ్స్ లేదా మర్డర్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే అవి ఇంటెన్షనల్ అన్నమాట. నేను ఇప్పుడు చెప్పబోయేది మన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఏ సందర్భాల్లో యాక్సిడెంట్లకు గురవుతున్నారు దాని గురించి చెప్తాను. వీటిలో ఆల్రెడీ జరిగిన వాటి మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. వాటిల్లో ముఖ్యమైనవి ఫుట్ బోర్డ్ మీద కూర్చుని ఉంటారు. చాలా సహజంగా మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే బయట కమ్మి ఇలా పట్టుకొని జస్ట్ నార్మల్గా కూర్చొని ఉంటారు. ట్రైను కుదుపుల వల్ల కానీ లేకపోతే కరువుల్లో లేకపోతే గట్టిగా గాలి వీచినప్పుడు కానీ డోరు తగలడం వల్ల వాళ్ళు ముందుకు పడి మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ డోరు బరువు అనేది 65 to 80 kgs వెయిట్ ఉండింది. ట్రైన్లో ఉండే డోర్ అనేది. ఆ డోర్ తగిలిందంటే ఆ స్పీడ్లో వచ్చి ఖచ్చితంగా ముందుకు పడిపోతారనమాట. ఆ విధంగా పడి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి మేజర్ వన్, కొంతమంది కళాకారులు ట్రైన్ ఫుట్ బోర్డ్ మీద కూర్చోవడమే కాకుండా బయటికి కాళ్ళు ఇలా వేలాడదీసి ఉంటారు. అత్యంత ప్రమాదకరమైనది. దీనివల్ల చాలామంది హ్యాండిక్యాప్ అయ్యారనమాట. ఎందుకంటే ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్కి ప్లాట్ఫామ్కి ఉండే డిస్టెన్స్ ఓన్లీ 6 inches మాత్రమే అనమాట. అంత తక్కువ గ్యాప్లో ఈవెన్ మన కాలు కూడా పట్టదనమాట. ఒక ఎక్స్ప్రెస్ ట్రైను లేదా సూపర్ ఫాస్ట్ ట్రైనులో వెళ్తున్నప్పుడు చిన్న చిన్న స్టేషన్స్లో ఆగదు. వీళ్ళలా ఫుట్ బోర్డ్ మీద నుంచి కాళ్ళు వేలాడ తీసుకోవడం వల్ల చిన్న చిన్న స్టేషన్లో ఉండే ప్లాట్ఫామ్లకి కాళ్ళు తగిలి కాళ్ళు విరిగిపోవడం కానీ లేకపోతే ముందుకు పడి డైరెక్ట్గా మరణించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం మెట్రో సిటీస్లో చూస్తుంటాము. లోకల్ ట్రైన్కి ఒక గేట్ దగ్గర కనీసం 5-6 బయటికి ఇలా వేలాడబడుతుంటారనమాట. వేలాడుతూ వాళ్ళు ప్రయాణిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో జారి పడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి మోస్ట్ కామను, రన్నింగ్ ట్రైన్లో నుంచి పూర్తిగా ఆగకముందే దిగడం కానీ లేకపోతే ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ ఎక్కడం కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా యాక్సిడెంట్కి గురవుతున్నారు. ఇంకొకటి ప్లాట్ఫామ్ దగ్గర నిలబడి ట్రైను స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా ట్రైన్ వైపుకు లాగబడి వాళ్ళు యాక్సిడెంట్కి గురవుతున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో ట్రాక్ మీద పడి చనిపోయే సందర్భాలు ఉన్నాయన్నమాట. సో ఇలా చనిపోయిన వారిని ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారంటే, ఫర్ సపోజు డెడ్ బాడీ కానీ ఎగ్జాక్ట్లీ ట్రాక్ మిడిల్లో ఉందంటే లోకో పైలట్ దాన్ని ముందుగానే గమనించి ఆ బాడీకి ట్రైన్కి సేఫ్ డిస్టెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి ట్రైన్ ఆపేస్తాడనమాట. ఒకవేళ సేఫ్ డిస్టెన్స్ లేకపోతే ట్రైను పాస్ ఓవర్ అవుతుంది బాడీ మీదుగా. వెంటనే దగ్గరలో ఉన్న స్టేషన్ మాస్టర్కి వాకీ టాకీలో అతనికి తెలియజేస్తాడు. వెంటనే స్టేషన్ మాస్టరు కీమ్యాన్ని అలర్ట్ చేసి వెళ్ళి అక్కడ బాడీ పడిందంట, పలానా నెంబరు పోల్ దగ్గర వెళ్ళి చూసిరా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. ఈ విధంగా తిరిగి అది కీమ్యాన్ దగ్గరికి వస్తుంది. ఒకవేళ డెడ్ బాడీ ట్రాక్ మిడిల్లో లేకుండా ట్రాక్ దగ్గరలో కానీ లేదా సెస్ దగ్గరలో కానీ పడి ఉంటే, అలాగే లోకో పైలట్ దాన్ని గమనించకపోయినట్లయితే మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కీమ్యాన్లు మన ట్రాక్స్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఆ బాడీని గమనించి వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్లో వాళ్ళు గమనించిన దాన్ని మొత్తాన్ని వివరంగా రాసి కంప్లైంట్ ఇస్తారనమాట. అంటే మనకి ట్రాక్ మీద పోల్స్ ఉంటాయి. దాని మీద కిలోమీటర్ ప్లస్ ఆ పోల్ నెంబర్ రాసి ఉంటుంది.
ఇది వాళ్ళు నోట్ చేసుకొని ప్లస్ బాడీ మేలా ఫీమేలా, లేకపోతే బట్టలు ఏ కలర్లో ఉన్నాయి, ఎంత ఏజ్ ఉండొచ్చు, ఒక ఎస్టిమేషన్ తోటి ఒక లెటర్ రాసి స్టేషన్ మాస్టర్కి కంప్లైంట్ ఇస్తాడు. వెంటనే స్టేషన్ మాస్టరు ఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్కి అలాగే దగ్గరలో ఉన్న జిఆర్పి పోలీస్ స్టేషన్కి ఇద్దరికి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆర్పిఎఫ్ అంటే ఓన్లీ రైల్వే ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మాత్రమే దీనికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. జిఆర్పి అంటే ఇక లా అండ్ ఆర్డర్ ఇష్యూలు మొత్తము జిఆర్పి చూసుకుంటుంది అనమాట. ఎఫ్ఐఆర్ చేయడం, కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం, అలాంటివన్నీ కూడా జిఆర్పి చేసుకుంటుంది. జిఆర్పి అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అని అర్థం అనమాట. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్లో ఒక వింగ్. సో స్టేషన్ మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వంలోనే జిఆర్పి బలగాలు ప్లస్ ఆర్పిఎఫ్ వీళ్ళిద్దరి టీంలు అక్కడికి వచ్చి రిపోర్ట్ తీసుకుంటాయి. సో ఆర్పిఎఫ్ రిపోర్ట్ చేసుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోతారు. జిఆర్పి మాత్రము ఎఫ్ఐఆర్ చేసుకొని అక్కడ నుంచి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జిఆర్పి పోలీసులు మాత్రమే చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఘటనా స్థలానికి వెళ్ళంగానే కీమ్యాన్ నెంబర్ తీసుకుంటారు. అతను ఫైండ్ అవుట్ చేసిన ప్రతి ఒక్కటి రాసుకుంటారు. అక్కడే పంచనామా నిర్వహిస్తారు. పంచనామా అంటే పాంచ్ అంటే 5 అంటే 5 వ్యక్తుల యొక్క విట్నెస్ వాళ్ళు తీసుకుంటారు. దీన్నే పంచనామా అంటారు. అంటే బాడీ ఏ పొజిషన్లో ఉంది, ఎంత ఏజ్ ఉంది, ఏ బట్టలు ధరించున్నారు, అతనికి సెల్ ఫోన్ ఏమన్నా ఉందా, అతని పాకెట్లో ఏమన్నా టికెట్స్ ఉన్నాయా, లేకపోతే ఆధార్ కార్డ్ అలాంటి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక 5 వ్యక్తులతోటి సైన్ చేయించుకోవడాన్ని పంచనామా అంటారనమాట. నెక్స్ట్ ఆ వ్యక్తి యొక్క అడ్రస్ కనుక్కోవడమే వీళ్ళకి మెయిన్ టాస్క్. ఫస్ట్ ఆ వ్యక్తి దగ్గర మొబైల్ ఏమన్నా ఉంటే వెంటనే ఆ సిమ్ తీసుకొని అందులో ఉన్న కాంటాక్ట్స్ ద్వారా వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాంటాక్ట్ అవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఒకవేళ మొబైల్ లేకపోతే అతని పాకెట్లో రిజర్వేషన్ టికెట్ ఉంటే దాంట్లో ఈజీగా అతని అడ్రస్ని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. రిజర్వేషన్ టికెట్ లేకపోతే జనరల్ టికెట్ మాత్రమే ఉన్నట్లయితే జనరల్ టికెట్ మీద టైం ఉంటుంది, ఏ టైంలో ఇష్యూ చేశారో అని. ఆ టైం తీసుకొని ఏ స్టేషన్లో ఇష్యూ చేశారు, ఆ స్టేషన్లో ఉన్న సీసీటీవీలని వాళ్ళు యాక్సెస్ చేసి ఆ పర్సన్ యొక్క ఐడెంటిఫికేషన్ని వాళ్ళు తీసుకోగలరు అనమాట. అంటే పర్సన్ యొక్క ఫేస్ ఎలా ఉంటాడు అనే విషయాల్ని వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. ఆ బాడీ దగ్గర ఇవేమీ లేకపోతే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అతని యొక్క అన్ని ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఆధార్ డేటాబేస్లో అతని యొక్క ఐడెంటిటీని వాళ్ళు చెక్ చేస్తారు. అలాగే అతని పళ్ళు కూడా తీసుకుంటారు అనమాట. ఎందుకంటే డిఎన్ఏ నమూనా కోసము ఆ పళ్ళు కూడా తీసుకొని వాటిని భద్రపరుస్తారనమాట. ఈ విధంగా జిఆర్పి పోలీసులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళ అడ్రస్ కానీ దొరికితే వెల్ గుడ్. ఒకవేళ దొరక్కపోతే 72 గంటల్లో అతని ఇమేజ్ని అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించేసి సెర్చ్ చేస్తారనమాట. అలాగే పేపర్లో కూడా అడ్వర్టైజ్ చేస్తారు, ఈ విధంగా సంఘటన జరిగింది, ఈ పర్సన్ తెలిసినట్లయితే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. ఇలా 72 గంటలు దాటిన తర్వాత కూడా ఆ పర్సన్ యొక్క ఐడెంటిఫికేషన్, ఎందుకంటే కొన్నిసార్లు ట్రైన్స్ హిట్ అయితే మొత్తం పీస్ అయిపోతారు, ఐడెంటిఫై చేయలేని విధంగా కూడా బాడీస్ దొరుకుతాయి అన్నమాట. సో అలాంటి సందర్భాల్లో ఆ పర్సన్ ఐడెంటిఫై అవ్వకపోయినా, అడ్రస్ ఐడెంటిఫై అవ్వకపోయినా, కుటుంబ సభ్యులు ఐడెంటిఫై అవ్వకపోయినా, ఏ విధంగా కంప్లీట్గా బ్లాంక్ స్థితి ఏర్పడితే వెంటనే 72 గంటల తర్వాత ఈ జిఆర్పి పోలీసులు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ దగ్గరికి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి వెళ్ళి అతన్ని ఖననం చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని. సో ఖననం కూడా ఏదో ఆషామాషికి చేయరనమాట.
అతని యొక్క మతము వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. వేసుకున్న బట్టల ఆధారంగా కానీ, చేతి మీద టాటూల ఆధారంగా కానీ. ముస్లిమ్స్ అయితే అతను సుంతి చేయించుకున్నాడా లేదా, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ వాళ్ళ మతాన్ని ఐడెంటిఫై చేస్తారు. హిందూ అయితే హిందూ మత ఆచారాలకు అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క హెల్ప్ తోటి అతన్ని ఖననం చేస్తారు. ముస్లిం అయితే ముస్లిం సాంప్రదాయాలకి అనుగుణంగా సేమ్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అధికారులతోటి సమన్వయం చేసుకొని అతన్ని ఖననం చేస్తారనమాట. ఈ విధంగా ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కూడా గౌరవప్రదంగా మన జిఆర్పి పోలీసులు ఖననం చేస్తారు. అంటే చనిపోయిన ఒక వ్యక్తి యొక్క రైట్ అనమాట ఇది. గౌరవప్రదంగా వాళ్ళ మత ఆచారాల ప్రకారం ఖననం అవడం అనేది ప్రతి చనిపోయిన వ్యక్తి యొక్క రైట్ అనమాట ఇది. వీడియో నుంచి మీరు ఎంతో కొంత తెలుసుకున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. Thank you so much for watching my videos. I am signing off.